నేను క్వశ్చన్ అడుగుతాను. అంటే ఒక బీజేపీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రావడానికి బీజేపీ కృషి ఉన్నది. ఎందుకంటే అసలు ఫస్ట్ మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఒక ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం 98. సబ్సిక్వెంట్గా తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వడానికి బీజేపీ చాలా కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం రావాలి అని ఆ రోజున తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నారు, ఆ వాదాన్ని బలపరిచారు. అప్పుడు మీరేమీ మాట్లాడలేం. అంటే బీజేపీ ఇక్కడ తెలంగాణ బీజేపీ ఏమీ మాట్లాడలేదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి హక్కుల్ని పరిరక్షించాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ముందుకొచ్చి ఆ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తుంటే, ప్రజలకి మద్దతుగా నిలబడితే ఆ ఛానల్స్ని మీరు బహిష్కరిస్తున్నారు. ఆ మీడియాని మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమనో, లేకపోతే జగన్ గారికి అనుకూలమనో, లేకపోతే ఇంకెవరికి అనుకూలం అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ నిజంగానే ప్రజలకి వాస్తవాలు చూపెడితే ఎవరు కాదని అనరు విక్రమ్ గారు. కానీ బయాస్డ్గా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి మీకు అటువంటిది ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఆంధ్ర హక్కుల పరిరక్షణలో మీడియా కొంత పాత్రను పోషిస్తుంటే ఆ మీడియాని బహిష్కరించాలి, లేదా మీడియా చాలా బీజేపీని ఏదో తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అని మీరు అటువంటి విమర్శలు చేయడంలో అర్థం ఏంటంటే? అంటే ఇవాళ నేను చెప్పేది ఒకటి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా నష్టం జరుగుతున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావాల్సిన మంచి ఏదో చెడేదో ఇవాళ గవర్నమెంట్లో కూడా జరిగే మంచి ఏదో చెడేదో చూపించండి, అది తప్పలేదు. దట్ ఈస్ డెఫినెట్లీ మీడియా రెస్పాన్సిబిలిటీ కూడా. అంటే ప్రజలకి వాస్తవాలు చూపించడంలో అది అపోజిషన్ పార్టీస్ అయినా కానీ, రూలింగ్ పార్టీస్ అయినా, ఇటు సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లో కానీ చూపించాల్సిన బాధ్యత మీడియాది. ఆ బాధ్యత కనుక 100% చేస్తే ఎవరం కాదను. కానీ పని కట్టుకుని విషం కక్కుతున్న మీడియాని డెఫినెట్గా ఇప్పుడు వెన్ ఐ సీ దట్ ఇది పని కట్టుకుని చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. వాళ్ళ ఒట్టి బీజేపీలో వాళ్ళకే కాకుండా ఎవరు చూసినా వీళ్ళు కావాలని తిడుతున్నారు, కావాలని చేపిస్తున్నారు అని సామాన్యుడు కూడా మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు వెన్ వీ వాయిస్ అవుట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ యూ ఫీల్ ఇట్, యూ డెఫినెట్లీ వాయిస్ అవుట్ సేయింగ్ దట్ ఎస్ వీళ్ళు పని కట్టుకుని చేస్తున్నారు అనేది. కానీ అంటే వాళ్ళ పాత్ర కనుక వాళ్ళు నిజంగానే సరిగ్గా చేసి ఉంటే విక్రమ్ గారు, ఇవాళ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ విక్రమ్ గారు. అంటే ఇవాళ మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఎంతవరకు చేయగలరు? ఇవాళ మనం ఎన్నో డిస్కషన్స్, యాజ్ అ స్పోక్స్ పర్సన్ నేను ఎన్నో డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు, ఇవాళ తెలంగాణ స్పోక్స్ పర్సన్గా నేను ఎన్నో డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఎంతవరకు చేసింది ఏంటి అనేది పెట్టుకుంటాం, దాని గురించి చర్చ జరుగుతుంది. మరి ఇవాళ అక్కడ చూస్తే ఎక్కడ మీరు టీడీపీ మేనిఫెస్టో గురించే రాదు, దాని గురించి ప్రస్తావనే రాదు. ఇవాళ మనం మహానాడు లాంటి మీటింగులు పెట్టుకున్నా, ఇవాళ ఏ పార్టీ అయినా సరే అండి ఎవ్రీ ఇయర్ ఒక ప్లీనరీ మీటింగ్ పెట్టుకుంటుంది. ప్లీనరీ మీటింగ్లో మనం ఏం చేస్తాం? యూజువల్గా ఎనీ పార్టీ మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి, ఇప్పుడు దాకా తీసుకునేది ఏంటి, మనం సమీక్షించుకుంటాం, ప్రణాళికతో ముందుకు వస్తాం. కానీ మీరు మొన్న మహానాడు జరిగిన తీరు చూస్తే ఇది జస్ట్ ఏంటంటే పొలిటికల్గా మనం బీజేపీని టార్గెట్ చేయాలి, బీజేపీ ఈజ్ గ్రోయింగ్, బీజేపీని టార్గెట్ చేయాలని బీజేపీని తిట్టడమే ఒక పని పెట్టుకున్నారు తప్ప వాళ్ళ ప్రణాళికలు ఏంటి, వాళ్ళు ఇప్పుడు దాకా తీసుకున్న దానిపైన సమీక్ష చేసింది ఏంటి, ఇవన్నీ అసలు ఎక్కడన్నా ఉన్నాయా? ఒక్కొక్క నాయకుడు రావటం నోటుకొచ్చి, అంటే ఒక సీఎంని పక్కన పెట్టుకుని నోటుకొచ్చిన పదజాలంతో పక్కన ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి నోటుకొచ్చిన పదజాలంతో, అంటే ఎవరు ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్నే అన్నారో ఇంకొకరిని అన్నారో, ఎవరినైనా సరే అసలు అలాంటి పదజాలం యూస్ చేయకూడదు. అలాంటి పదాలు ఆయన మాట్లాడుతుంటే పక్క నుండి కూడా ఖండించకపోతే ఎట్లా? ఇదే నంద్యాల ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే బీజేపీగా మేము కూడా ఖండించాం. అఖిలప్రియ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే మేము ఖండించాం. మేము ఖండించిన చివరికి అఖిలప్రియ గారు ఏమని మాట్లాడతారు అంటే, మహిళలు ఎక్కడ కనపడితే అక్కడ రేప్ చేయమని మోడీ గారు చెప్పారా? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? అంటే అసలు ఒక మహిళగా నేను చాలా సిగ్గుపడుతున్నా, ఈవిడ కూడా ఇలా మాట్లాడుతుందా అని. అదంటే ఒక పక్కన ఎంత కఠినమైన చట్టాలు నరేంద్ర మోదీ గారు తీసుకొస్తున్నారు మహిళల రక్షణ కోసం అనేది చూసుకుంటున్నారు. మహిళల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి, అంటే ఎలాంటి పొజిషన్స్ ఇస్తున్నారు. ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఒక మహిళ, ఒక డిఫెన్స్ మినిస్టర్ ఒక మహిళ, మహిళలకి ఎంత స్థానం కల్పిస్తున్నారు, ఎంత గౌరవం కల్పిస్తుంటే ఒక మంత్రి పదవిలో ఉండి ఆవిడ మాట్లాడాల్సిన మాటలైనా ఇవి.
అంటే అలాంటివి కూడా ఖండించలేదు, ఆవిడ పైన యాక్షన్ కూడా తీసుకోలేని దుస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? అంటే అఖిల ప్రియ మీద మీరు యాక్షన్ తీసుకోలేరు, బావమర్ది అని చెప్పి అటు బాలకృష్ణ మీద మీరు యాక్షన్ తీసుకోలేరు. బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారండి? ఒక ఆడపిల్ల కన్నపడితే ముద్దన్న పెట్టాలి, కడుపన్న చేయాలని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం, నరేంద్ర మోదీ గారి మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆయన యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకోవట్లేదు ఆయన యాక్షన్? అంటే ఒక సీఎంగా ఉండి నువ్వు ఇలాంటి ప్రోత్సహిస్తున్నావా? అంటే దిస్ ఇస్ వాట్ షోస్ దర్ మైండ్ సెట్ ఏంటి అని అంటే దే కెన్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్ వెన్ దే ఫీల్ వాళ్ళకి ఒక థ్రెట్, వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దర్ స్టూపింగ్ డౌన్ టు ఎనీ ఎక్స్టెంట్. సరే, అది బిట్వీన్ టీడీపీ అండ్ బీజేపీ అండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.